హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన 3 డేస్ ట్రిప్లో డే 2 అహోబిలం చూసేద్దాం రండి. వీడియోలో ముందుగా అహోబిలం ఎలా చేరుకోవాలి, అహోబిలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి, అహోబిలం ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. డే 1 అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత మనం అహోబిలం స్టార్ట్ అయ్యాం. అహోబిలం సాహసంతో చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. ముందుగా అహోబిలం ఎలా చేరుకోవాలి? అహోబిలంకి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదు. మనం ముందుగా ఆళ్లగడ్డ చేరుకోవాలి. అలంపూర్ దర్శనం అయిన తర్వాత కర్నూలు చేరుకోవాలి. కర్నూలు నుంచి ఆళ్లగడ్డకి ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఎవ్రీ 1 అవర్ కి కర్నూలు నుంచి ఆళ్లగడ్డ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళడానికి మనకి 7 వరకే బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అండ్ బస్ మిస్ అయినా మనకి ఆటోస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఈ జర్నీ అంతా మనకి డే 1 లోనే కవర్ అవుతుంది. డే 1 నైట్ స్టే వచ్చేటప్పటికి అహోబిలంలో తీసుకుంటున్నాం. అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలి? అహోబిలంలో చాలా గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మలల గెస్ట్ హౌస్ అండ్ పావన గెస్ట్ హౌస్ అండ్ రెడ్డి సత్రం, శ్రీకృష్ణదేవరాయ సత్రం, ఇలా చాలా ఉన్నాయి. అండ్ మనకి ఏపీ టూరిజం కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ బడ్జెట్ రిలేటెడ్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ మెయిన్ అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? మీరు స్టే చేసే గెస్ట్ హౌస్ లో ప్రతి ఒక్కరు మ్యాప్ అయితే ఇస్తారు. మ్యాప్ కాకుండా వాళ్ళు సజెస్ట్ చేస్తారు గైడ్ ని. బట్ గైడ్ ఏమీ అవసరం లేదు. మనం ఈ మ్యాప్ చూసుకొని మనం ఓన్ గా వెళ్ళొచ్చు. గైడ్ కి అయితే మనం 2500 పే చేయాల్సి ఉంటుంది. అహోబిలంలో మనం ఖచ్చితంగా 12 ప్లేసెస్ అయితే చూడాలి. అందులో మనకి మెయిన్ నవనారసింహ ఆలయాల దర్శనం. మనం అహోబిలంలో 2 డేస్ అయితే ఉంటాము. ఫస్ట్ డే వచ్చేటప్పటికి ఎగువ అహోబిలంలో ఉన్న దేవాలయాలన్నిటిని దర్శించుకుంటాము. ఎగువ అహోబిలంలో ఆల్మోస్ట్ అంతా నడిచేదే ఉంటుంది. సో మనం ఇక్కడ చాలా కేర్ఫుల్ ఉండాలి. డే 2 దిగువ అహోబిలం కంప్లీట్ గా మన జర్నీ అంతా జీప్ తోనే ఉంటుంది. ఈ జర్నీలో పెయిన్ కిల్లర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్, లేకపోతే ఖచ్చితంగా బాధపడతారు. లెట్ స్టార్ట్ డే 1 జర్నీ. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. ఇక్కడ మనం 6 o'clock కి మన జర్నీ స్టార్ట్ అయింది. టెంపుల్స్ అన్ని ఇక్కడ 5:30కే ఓపెన్ అవుతాయి. డే 1లో నడిచేది ఎక్కువ ఉంటుంది. సో డోంట్ క్యారీ ఎనీ బ్యాగ్స్. గుడ్ మార్నింగ్. దిగువ అహోబిలంలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. దిగువ అహోబిలంలో ఆటోస్ అయితే ఉంటాయి ఎగువ అహోబిలం వెళ్ళడానికి. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి 7 kilometers ఉంటుంది. స్టార్టింగ్ లోనే కోనేరు ఉంటుంది. కోనేరు కి ఆపోజిట్ లో జోలీలు అయితే ఉంటాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. అరౌండ్ కాస్ట్ 4000 నుండి స్టార్ట్ అవుతుంది. అసలు నరసింహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి? భక్తులు నన్ను అనుకోని దర్శించుకున్నా, అనుకోకుండా దర్శించుకున్నా భక్తుల యొక్క కష్టాలను తొలగిస్తానని చెప్పి నరసింహస్వామి శనీశ్వరునికి మాట ఇచ్చారట. ఈ నవనారసింహ ఆలయాలు నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా చెప్తున్నారు. అందులో మొదటిది స్వయంభూ ఉగ్ర నరసింహస్వామి ఆలయం. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. నారసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఆ మహావిష్ణువు యొక్క భయంకర రూపాన్ని సకల దేవతలు చూసి ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారట. అందుకే ఈ స్వామివారికి అహోబళ అని పేరు వచ్చింది. కాలానుక్రమంగా దీనికి అహోబిలం అనే పేరు వచ్చింది. ఇక్కడ టెంపుల్స్ లో ఎక్కడ ఫోన్ అండ్ కెమెరాస్ ఎలో లేవు. సో నేను ఎంత పాసిబిలిటీ ఉంటే అంత మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన జర్నీ మాలోల నరసింహస్వామి దర్శనం. ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నా లైఫ్ లో మోస్ట్ వండర్ఫుల్ ట్రెక్. And here it is way to Jwala, Varaha and Malola Narasimhaswamy temples. ట్రిప్లో మెయిన్గా కావాల్సినవి ఏంటి అంటే స్టిక్, వాటర్ బాటిల్ అండ్ చాక్లెట్స్. ఇలాంటి ప్లేస్కి మన గ్యాంగ్తో ఒక్కసారైనా ప్లాన్ చేయాల్సింది. చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. సెకండ్ ప్లేస్ మాలోల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు మనకి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. దీని హిస్టరీ ఏంటి అంటే హిరణ్యకశిపుని సంహారం తరువాత స్వామివారు ఆ భయంకర రూపంతో కోపంతో అడవుల్లో తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో లక్ష్మీదేవి సాక్షాత్తు స్వామివారి తొడపై కూర్చొని స్వామివారిని శాంతింపజేస్తుంది. నెక్స్ట్ వే టు ప్రహ్లాదబడి. ఎస్, మీరు విన్నది కరెక్టే. కానీ ఇది నవనారసింహ ఆలయాల్లో పార్ట్ అయితే కాదు. అప్పట్లో స్కూల్స్ అంటే జ్ఞానబోధ చేసేవి, బట్ ఇప్పటి స్కూల్స్ అంటే నేను చెప్పలేను. ఎనీవేస్, ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ప్రహ్లాదుడు ఇక్కడ విద్యని అభ్యసించారని చెప్తున్నారు. ప్రహ్లాదుడు హరిభక్తుడు. తను ఎప్పుడూ హరినామస్మరణనే చేసేవాడు. అది నచ్చని తన తండ్రి హిరణ్యకశిపుడు పైన గృహ నుంచి కిందకు తోసేశాడు. అప్పుడు హరి తనని కాపాడిన ప్లేస్ కూడా ఇదే. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఇంత హైట్లో ఉన్నప్పటికీ ఏజ్తో సంబంధం లేకుండా భక్తులు వస్తూనే ఉంటారు. వావ్, ఇక్కడ ప్లేసెస్ అయితే అస్సలు అద్భుతం. అంతే, చూసారా ఎంత బాగా ఉందో.
ఈ ట్రిప్లో మోస్ట్ హైలైటెడ్ పార్ట్ ఏంటి అంటే ఉగ్రస్తంభం. అది ఎక్కాలి అంటే ఖచ్చితంగా సాహసమే. మన నెక్స్ట్ జర్నీ జ్వాలా నారసింహస్వామి టెంపుల్. ఇక్కడి వరకు మీరు ఎక్కారంటేనే మీరు చాలా ఫిట్ ఉన్నారని అర్థం. జర్నీలో ఒక్కొక్క టెంపుల్ని దాటుకొని వస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఎంత హ్యాపీ ఉందంటే అసలు చెప్పలేను ఆ టైంలో నేను నా హ్యాపీనెస్ని. ఇక్కడ స్టోరీలోకి వెళ్తే ఇది గరుడాద్రి పర్వతం. హిరణ్యాక్షుడి సంహారం తరువాత ఆ రక్తం భూమి మీద పడితే రాక్షసులు ఉద్భవిస్తారని చెప్పి గరుడు ఆ రక్తాన్ని కింద పడకుండా తన రెక్కల్ని అడ్డు పెడతాడు. ఆ రక్తం అంటిన స్వామివారి చేతులు ఇక్కడ తాకటం వలన దీన్ని రక్తగుండం అని అంటారు. తప్పకుండా దీన్ని చూడండి. ఇది చూడడానికి రెడ్ కలర్ లో ఉన్నప్పటికీ వాటర్ మనకి నార్మల్ వాటర్ గానే ఉంటాయి. ఇక్కడ వాటర్ తోనే స్వామివారికి పలహారాలు చేస్తారు. ఇక్కడ స్వామివారు మనకి ఎలా దర్శనం ఇస్తారు అంటే హిరణ్యాక్షుని ప్రేగులు బయటకు తీస్తున్నటువంటి భయంకర రూపంతో ఇక్కడ మనకి దర్శనమిస్తారు. నెక్స్ట్ వే టు ఉగ్రస్తంభం. ఈ ఎంటైర్ ట్రిప్లో మోస్ట్ డేంజరస్ అండ్ అడ్వెంచరస్ అండ్ క్యూరియస్ ఇంకేదన్నా చెప్పుకోండి, అలాంటి ఒక ప్లేస్ ఇది. దీన్ని ఎక్కాలి అంటే సాహసం చేయాలి. ఒక్క స్టెప్ మిస్ప్లేస్గా వేస్తే ప్రాణాలకే ప్రమాదం. నా ఫ్రెండ్స్ నువ్వు ఇది ఎక్కలేవు అని అన్నారు. నాకున్న మంచి అలవాటో చెడ్డ అలవాటో నాకు తెలియదు, కానీ నువ్వు ఇది చేయలేవు అని అంటే ఖచ్చితంగా అది నేను చేసే చూపిస్తాను. మొత్తానికి డేర్ చేసి ఆ దేవుడి మీద భారం వేసేసి నా ట్రెక్ని అయితే నేను స్టార్ట్ చేశాను. ఈ ట్రెక్లో లక్కీయెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి డేంజర్ ఉంది అన్న ప్లేస్లో అయితే ఇలా తాడు అయితే ప్రొవైడ్ చేశారు. అహోబిలంకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే మన భారతదేశంలో 108 స్వయంభూ వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. అందులో 2 మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం, 2 అహోబిలం. ఉగ్రస్తంభం స్టోరీ నేను చెప్పడం కన్నా నేను చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ మీకు చూపిస్తా. మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? అంతట నువ్వు కలడా? ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు. ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడు దాకా. ఏమి ఈ వికృత రూపము? చూశారుగా, ఆ విధంగా స్వామివారు ఈ స్తంభం నుంచి ఆవిర్భవించారు. ఉగ్ర స్తంభం ఎండ్ పాయింట్ స్వామివారి పాదాలు అండ్ శ్రీచక్రం ఉంటాయి. ఉగ్రస్తంభం ఎక్కేటప్పుడు ఒక లెక్క అయితే దిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి అంతే. ఇంకా ఇంత పెద్ద అడవిలో నాకు నచ్చింది అయితే ఈ న్యాచురల్గా ఫామ్ అయిన ఉయ్యాలలు. నెక్స్ట్ మన జర్నీ వారాహ నారసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు వరాహ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్టోరీ వచ్చి ఇది వేదాద్రి పర్వతం. స్వామివారు ఈ భూమండలం మీద వేదాలను రక్షిస్తూ వారాహ రూపంలో దర్శనమిస్తారు. ఇంకా కొంచెం డీటెయిల్గా ఇక్కడ గైడ్ని అడిగి తెలుసుకుందాం. వరహ నరసింహ మేడం, నవనరసింహలో ఇక్కడ 9 క్షేత్రాల్లో 9లో నవనరసింహలో 9లో 4 ఈయన. ఇక్కడ భూ వరహ నరసింహస్వామి అంటారు. ఇక్కడ భూదేవిని వేదాలతో రక్షించిన ప్రదేశం అన్నమాట. ఈయన వచ్చేసి నవగ్రహాలలో రావుగ్రహానికి అధిపతి. సోమవారం దర్శించి దర్శనం అయిన తర్వాత నియర్ మనకి చాలా అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి. 3 o'clock వరకు మనకి అన్నదానం దొరుకుతుంది. నవనారసింహ ఆలయాలలో 5వది కారంజీ నారసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు కారంజీ చెట్టు కింద ధ్యాన ముద్రలో దర్శనమిస్తారు. ఇంతటితో ఎగువ అహోబిలంలో ఉన్న 5 ఆలయాల దర్శనం పూర్తయింది. ఇంకా దిగువ అహోబిలం నవనారసింహ ఆలయాలలో 4 ఆలయాలు ఉన్నాయి. అవి పార్ట్ 2లో చూపిస్తాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.